దీని రోగం పాడగాను చల్లగా చలి పెడుతుందంటే ఏమో గీడికి పట్టుకొచ్చింది. మీరు చలికి వణుకుతే కొంచెమన్నా సన్నగా అవుతారని పట్టుకొచ్చిన అత్తమ్మ. నేను సన్నగా కూడా పక్కకు పెట్టే మన ప్రేక్షక దేవుళ్లకు ఇది చూస్తే చలి పెడుతుంది. మన వీడియోలు చూస్తే మన ప్రేక్షకులకు ఎచ్చగా ఉండాలి. అమ్మో అయితే వేరే చోటుకి వెళ్దాం పదత్తయ్య. ఇది కరెక్ట్ ప్లేస్. అబ్బా ఎంత ఎచ్చగా ఉన్నదే, మంచిగా నిద్రపోబుద్ది అవుతుంది నాకు. ఇక్కడ ఇట్లా నిద్రపోతారని నేను అక్కడికి తీసుకుపోయినా. మళ్ళీ అటే పోదాం పాండ్రి. వట్టిగానే ఉడవదా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 178తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 178లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. హైప్ చేస్తున్నారా దోస్తులు? హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. మమ్మీ, నా కూతురు సేమ్ హీరోయిన్ లానే ఉంది కానీ సేమ్ టు సేమ్ ఉన్నది, హీరోయిన్ లెక్కనే తెల్లగున్నది. అయ్యో క్యాబ్ పెడదామంటే క్యాబ్ తేకపోతే ఆ బ్యాగ్ ఏడవైందో ఏమో. మీ అత్త చూసిందంటే తుక్క తిడుతుంది. ఇలా వెచ్చానే ఉంది కదా మమ్మీ, క్యాబ్ అవసరం లేదులే. అవో అవసరం లేదంటది. నువ్వు కూడా ఇంత షోలో దూది పెట్టుకోవాలి. మంచిది కాదు బాలింతవి. ఇప్పుడు నువ్వు దూదిలోకి వెళ్ళిపోయి పెట్టుకొని షోలో పెట్టుకోవాలి. పిచ్చి పిచ్చి చెప్పకు మమ్మీ. నువ్వు వెళ్ళిపోయి చెవులకు అదే పోయిందనుకో ఎట్లుంటుంది? ఎందుకు అవుతుంది? దూదిలో జుట్టు పెడతాం, వేడిగా ఉంటుంది, వేడి అవుతుంది. బాలింతకు వేడి ఉండాలి బాగా. మమ్మీ నువ్వు పాతకాలం అన్నీ చెప్పకే నాకు. నాకు వెళ్ళిపోయే వాసన చూస్తేనే వామిటింగ్ వస్తుంది. అది ఇంకా చెవులో పెట్టుకోమంటున్నావా? చిన్నదానికైతే కుళ్ళ చుట్టాలి, చెవులకు మంచిది కానే కాదు. మరి తేపో. అది ఏడబెట్టినా ఏమో, ఇప్పుడే తిన్నా. ఇప్పుడు నాకు అటు ఇటు తిరిగితే మళ్ళీ గ్యాసులు వెళ్తాయి. గ్యాసులు వెళ్తాయా? పోయి పోయి గ్యాస్ వదిలే టైంకే నేను వచ్చిందా? దీని ముక్కులో ఒక గ్యాస్ వదులుదాం. ఏందే బిడ్డ అంత గబ్బు వాసన కొడుతుంది? ఏమో మమ్మీ, నాకైతే వస్తలేదు. నాకే గబ్బు కొట్టింది ఒకటేసారి. దొడ్డిపోయినా వాళ్ళేది ఇయ్యాల. మమ్మీ నాకెందుకు ఇట్లా వస్తుంది? తిన్నదంతా కక్కేటట్టు ఏందో ఏందో గబ్బు గబ్బు పాడగాను. ఈ పైన వేసి లోపల ఏమన్నా గబ్బిలాలు పాడేని ఏంది? అంత గబ్బిలాలు దయ్యాల కంపత్తంది. ఏమొడుతున్నాయి మమ్మీ? చిన్నదాన్ని ఇక్కడ పెట్టుకొని దయ్యాలంటావు ఏమో అంటావు. పాత ఈ మూఢ నమ్మకాలు నేనేం నమ్మ అంటావు కానీ మరి దయ్యాలనంగా నేను ఎందుకు భయపడతాను? దయ్యాలుండే ఏముండయి, పాత ఈ మూఢ నమ్మకాలు అనుకో. దీనికి తెలివి బాగానే పెరుగుతుంది మధ్య. నా బంగారు తల్లి, నా చిన్ని తల్లి. బుద్ధునికి రాయి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు దీనికి హాస్పిటల్లో జ్ఞానోదయం అయింది. ఏంది మంచిగా తయారైనట్టున్నది కదా. మంచి నీతి సూక్తులే మాట్లాడుతుంది ఈ మధ్య. జోలాలి అబ్బో పాటలు కూడా పాడబట్టే. అవ్వో ఇంకోసేపు ఉంటే నాకు గుండెపోటే వచ్చేటట్టున్నది. ఇదేంది గిట్ట మారింది? ఏం పాట పాడుతున్నావే చెప్పనా? నువ్వు ఆవు మమ్మీ, చిన్నది పడుకున్నది. నేను జోలపాట నేర్చుకున్నా. జోలపాట జోలాలావే ఏదో ఒకటి మమ్మీ, నువ్వు నీ పని నువ్వు వేసుకో. జోలా జోలమ జోలా జయ జయలా జోలా జయ జయలా జోలా. జోల పాట పాడినట్లేదే, జోల పట్టుకొని బిచ్చ పడుకున్నట్టు నేను వాడితే. జోలా జోలా. మమ్మీ నువ్వు పాట పాడితే ఇంకోసారి. ఏమైంది పాట పాడితే? నువ్వు పాట పాడంగానే ఇది ఏడుస్తుంది లేచి. లేవని కదా గందుకే వాడినా, లేదు తిని పాలు తాగుతుంది. దీనికి మధ్య టాలెంట్ బాగా అవుతుంది కానీ దీని టాలెంట్ నువ్వు కొంచెం కోసి పక్కకు పెట్టాలి. టాలెంట్ ఎక్కువ అయితే అంటే సైంటిస్ట్ అయినా అవుతుంది. వయ్యవ్వు అట్లా పిచ్చి పిచ్చి పాటలు వాడి లేపద్దు మమ్మీ. మరి ఎట్లా లేపుతావే? హనీ నా బంగారు తల్లి, హనీ లేచినావా? గట్ల వని వని అంటే లేస్తుందావే? లేవని లేవది. అది హనీ అని ఎంత ముద్దగా వెళ్తుంది, చెవుల తేనె పోసినట్టున్నది. దీని బరముఖం పాడగాను వని 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 అని బర్రనట్టు అవుతుంది. ఓ వనమ్మలు లేచినవా వనిలు? మమ్మీ నువ్వు ఇంకేదైనా పేరు పెట్టే, హనీ అని విలువకి చెప్తున్నా. ఎందుకు బిడ్డ, వని మంచిగానే ఉన్నది కదా. ఓ వనమ్మలు, వానలు
మంచి పేరు తప్ప మిగిలిన అన్న అంటున్నావు మమ్మీ. వనమ్మలేందే చీ. వాణి అని నువ్వు లేచినాక అమ్మమ్మని ఒక్క తన్నుదాను నిన్ను వాణి అని పిలుస్తుంది. చెప్తే వినట్లేదు. ఏందో వాణి అని పెట్టిండ్రు. అవునే వాణి అంటే డోల చిట్టిపై కదనే. డోల చిట్టిపై దాని పేరు వాణి కదా. డాలీకి ఇంకొక పేరు హనీ గదే. మరి దాని పేరు ఎందుకు పెట్టిండు సురేష్? మమ్మీ సురేష్కి ఇష్టమైన పేరు అది. నీకు పెట్టచ్చు కానీ నాకు ఆల్రెడీ పెడితే నువ్వు సప్పనా అని సప్పనా సప్పనా అని వెళ్తావు కదా చాలదా? ఇంకా దీని బిడ్డకట హనీ అని పెట్టన్నట పేరు. నీకేం పెట్టమంటావే? నేనైతే ఎట్టా అని పెట్టమంటావా? తెట్టకు తెట్ట ఒక పాట పాడబట్టే అలా వాడే. ఎందుకు పాటలు పాడుతున్నావు మమ్మీ? ఓ పిసపిత్తిరదానా చక్కగా వండుకో. ఊకేమొడతానో నాతోటి తలకాయ నొత్తది. బాలింతలు మాట్లాడద్దు. నేను పాట పాడినా తిడుతుంది, పాడకున్నా తిడుతుంది, ఏం చేసినా తిడుతుంది. బిడ్డ వచ్చిందని మమ్మీని దేక్కలేవు కదా నేను అవుతాను లేవు. నీతో ఒర్రె బదులు నా బిడ్డను పట్టుకొని వండుకున్నాను నయం. హాయ్ ఆంటీ. నాకు వచ్చినవా డోల చిట్టుపై? ఇప్పుడే నీ గురించి మాట్లాడినా. మెల్లిగా ఆంటీ. స్వప్న పడుకుంది, గట్టిగా అరవకండి. ఇప్పటిదాకా లేచే ఉన్నది. నేను ఊకే వరిస్తాను అని ఇట్లా కళ్ళు మూసుకున్నది. నిజంగా అన్నది అనుకుంటానవా? కాదు, యాక్టింగ్ చేస్తుంది. ఆంటీ తను ఇప్పుడే డెలివరీ అయింది, సెన్సిటివ్గా ఉంటుంది. గట్టిగా మాట్లాడితే తలనొప్పి లేస్తుంది. మీరు సైలెంట్గా ఉండండి. బేబీ కూడా నిద్రపోతుంది కదూ. మనం గట్టిగా మాట్లాడితే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. బర్రదానికి బర్రనాటి చెప్పాలి. నువ్వేమో మంచిగా మాట్లాడుకుంటే చెప్పబడుతుంది. ఏమన్నా చిన్న బేబీ అనుకుంటానవా? బర్రది గౌడు బర్రే. నవ్వుడు కూడా ఎట్లా నవ్వుతుంది కాకిరెట్టేసినట్టు. ఎందుకు నవ్వుతున్నారా ఆంటీ? మాట్లాడొద్దన్నావు కదా నవ్వుతాన్నా. ఇంకా నయం నవ్వద్దన్నావు కదా పిచ్చుతాన్నా అనలేవు. వావ్, బేబీ చాలా బాగుంది. సురేష్ లానే అనిపిస్తుంది. క్యూట్ బేబీ. స్వప్న పడుకో పడుకో. ఎలా ఉంది స్వప్న ఇప్పుడు? బాగుంది డాలీ. బేబీ చాలా క్యూట్గా ఉంది. పర్లేదు పడుకో స్వప్న. అందరూ బేబీని చూడ్డానికి ఇలానే వస్తూ పోతూ ఉంటారు. వాళ్ళు వచ్చిన ప్రతిసారి నువ్వు లేవాల్సిన అవసరం లేదు. కళ్ళు మూసుకొని పడుకో. ఆంటీ ఉందిగా, చూసుకుంటుందిలే. ఆంటీ స్వప్న పడుకుంది. మీరు వాళ్ళు పడుకున్నారు కదా అని బయటికి ఎక్కడికి వెళ్ళకండి. ఎవరినో ఒకరిని రూమ్లో ఉంచి వెళ్ళండి. బేబీని ఒంటరిగా ఉంచడం సేఫ్ కాదు. సరే సరే. నేను అస్సలు పోను. అబ్బో, నాకు టాయిలెట్ గిట్టేస్తే గిన్నె పోతా. బయట డోర్ గొల్లెం పెట్టి ఇంట్లో పోయి మళ్ళీ డోర్ తీస్తా. వెరీ గుడ్ ఆంటీ, అలానే ఉండాలి. ఇవాళ రేపు రోజులు బాగాలేవు. రిమోట్ ఎక్కడుంది ఏసీది? టెంపరేచర్ ఇంతే ఉంచండి ఆంటీ. వెచ్చగా ఉంటుంది బేబీకి. బేబీకి ఎప్పుడు వెచ్చగానే ఉండాలి. ఎక్కువ తక్కువ పెట్టుకోకండి. సరే సరే. నువ్వేమన్నా తెచ్చినావా మరి రంగరంగ? ఏంటంటీ? డెలివరీ అయితే మన పండ్లు పొలాలు బెడ్ పూడలు తెస్తారు కదా, తెచ్చినావా అని అడుగుతానా. ఆంటీ స్వప్న ఇప్పుడు ఏది తినదు. 1 డే తర్వాత మెల్లిమెల్లిగా ఫుడ్ స్టార్ట్ చేస్తారు. బ్రెడ్ అస్సలే తినొద్దు. మైదా ఆంటీ, మైదా ఎక్కువగా తింటే మోషన్ కూడా ఫ్రీ రాదు. ఎక్కడ తింటే అవుతుంది కదా, ఏం కాదు. ఎంత తిన్నా మోషన్ ఫ్రీ రాదు. తక్కువ తిన్నా అంతే. ఏం కాదు, నాకు రాకపోతే గులాబ్ గోలు వేసుకుంటా, అదే వస్తుంది. మీరు తింటే తినండి, స్వప్నకి మాత్రం పెట్టకండి. డాక్టర్ అమ్మ ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ పెట్టమన్నది. డైజెస్ట్ అంటే కాదే కదా. ఏంటి డైజెస్ట్? డైజెస్ట్ ఏంటి అని బోందా? డైజెస్ట్ అయ్యే ఫుడ్ పెట్టమన్నది డాక్టరు. ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్. మీరేమంటున్నారో నాకు అర్థం అవ్వట్లేదు ఆంటీ. ఇగో డాక్టర్ అమ్మ ఏమన్నదంటే, ఫుడ్ పెడితే మంచిగా ఉండు చూసుకోండి జరా, జిట్టు కొడుతుంది అన్నది. డైజిట్ అంటే అది పెద్ద దయ్యం జిట్టు అన్నట్టు. ఓకే ఆంటీ, నేను వెళ్తాను. మీరేమంటున్నారో నాకు అర్థం అవ్వలేదు. సిస్టర్ని పంపిస్తాను, తనతో మాట్లాడండి. సరే సరే పో. ఇక సురేష్ని కలిసినావా మరి? కలవలేదు ఆంటీ. ఉన్నాడా ఇక్కడే? లేడు లేడు, పో. బిజీగా ఉంటాడు, బాగా డిస్టర్బ్ చేయకు. అలాగే. వాణి అంటే నీ పేరే కదా?
ఎందు బిడ్డకు వని అని పెట్టుకున్నాడు సురేష్ పేరు. హనీ అని పెట్టావా సురేష్? కన్నయ్య, మీ అమ్మ నిన్ను ముద్దుగా కన్నయ్య అని పిలుచుకుంది బేటా. కన్నా, సరితమ్మ దగ్గరికి వెళ్ళిపో అని చెప్పింది. నీ పేరిప్పుడు కన్నయ్య. కన్నయ్య, నువ్వు మా జీవితంలో వెలుగు నింపుతున్నావు. ఏమిచ్చి మీ అమ్మ రుణం నేను తీర్చుకోగలను కన్నయ్య? నువ్వు ఆ చిన్ని కృష్ణుడివే. దేవకమ్మ దగ్గర పుట్టి యశోదమ్మ దగ్గర పెరుగుతున్నావు. కన్నయ్య, మేము నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటామయ్యా. నువ్వే మా ప్రపంచానివి. అమ్మ పడుకుంది నాన్న, అల్లరి చెయ్యొద్దు. శరత్, సరిత, లేచావా? బిడ్డ బిడ్డ బాగానే ఉందా శరత్? బిడ్డ చాలా బాగుంది సరిత. వాళ్ళందరూ బిడ్డ చనిపోయింది అని ఏదో ఏదో అన్నారు. నాకు భయం వేస్తుంది శరత్. సరిత, భయం దేనికి? ఇదిగో చూడు, మనకి కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టాడా? చూడు, డాక్టర్ నువ్వు లేవగానే పాలు పట్టమంది. బాబు, మనకి బాబు పుట్టాడా శరత్? ముందు బాబుకి పాలు పట్టు. తాగుతున్నాడా? సరిత, ఎలా ఉంది నీకు ఇప్పుడు? కొంచెం నొప్పులున్నాయి శరత్. రాణి రాణి ఎలా ఉంది? రాణి బాగుంది. తనకి ఎవరు పుట్టారు? తనకి 2 పాపలు పుట్టారు. 2 పాపలు పుట్టారా? అయ్యో, వాళ్ళ అత్త దాన్ని ఏమంటుందో? పుట్టి చాలాసేపు అయింది కదా, అందరికీ తెలిసిపోయినట్టుంది. ఏం మాట్లాడుతున్నావే? నాకు ముందే స్పృహ వచ్చి ఉంటే నా కొడుకుని దానికి ఇచ్చేదాన్ని. వాళ్ళ అత్త మాటలు అది ఎలా పడుతుందో ఏమో. దానికి 2 బిడ్డలు కదా, ఒక బిడ్డను మనం తెచ్చుకుంటే అయిపోయేది. ఏం ఆలోచిస్తున్నారా మీరు? ఇంత పిచ్చేంటి మీకు? ఒకరిపైన ఒకరికి చీరలు మార్చుకున్నంత ఈజీగా బిడ్డలు మార్చుతారా? అలా ఎలా ఇస్తావే? మన కొడుకుని వాళ్ళకిస్తావా? ఇప్పుడు ఎలా ఇస్తాం శరత్? ముందే తెలిస్తే బాగుండేది. ఇప్పటికే ఎన్ని మాటలు అన్నారో దాన్ని. సరిత, నీకొక విషయం తెలుసా? ఏంటి శరత్? నేను కింద పడిపోగానే స్పృహ కోల్పోయాను అనుకున్నావు కదూ? నాకంతా గుర్తుంది. ఏం గుర్తుంది? నా గర్భసంచికి దెబ్బ బాగా తాకింది. సర్జరీ చేయాలంది డాక్టర్. గర్భసంచి తీసేశారు కదూ? అవును. నీకు అది ఎలా తెలిసింది? నాకు వినిపించింది శరత్. కానీ ఎవరో బిడ్డ చనిపోయింది అన్నారు. అదొక్కటి పదే పదే గుర్తొస్తుంది. అందుకే ఏదో ఆందోళనగా ఉంది. సరిత, బిడ్డ చనిపోయింది నిజమే. రాణికి 2 బిడ్డలని చెప్పాను కదా, ఒక బిడ్డ చనిపోయింది. అయ్యో దేవుడా, బిడ్డ చనిపోయిందా? అది ఎంత బాధపడుతుందో ఏంటో. అది ప్రొద్దున్నుంచి బాధలు అనుభవిస్తూనే ఉంది. దాన్ని వెళ్ళి ఓదార్చలేను. సరిత, 2 పిల్లలని ఎవరికి తెలీదంట. అవును, ఎవరికి తెలీదు. మా ముగ్గురికి తెలుసు. అందుకే రాజు ఎవరికి చెప్పొద్దన్నాడు. ఒక బిడ్డ చనిపోయిందని ఎవరికి చెప్పొద్దన్నాడు. ఒకరే పుట్టారని చెప్పమన్నాడు. నువ్వెవరికి చెప్పకు. అలా అన్నాడా? మన చేతుల్లో ఏముంది సరిత? రాజు అయితే పాప పుట్టిందని సంతోషంగా ఉన్నాడు. మరి రాణి? రాణి కూడా సంతోషంగా ఉంది. ఇంకా రాజుకి, ఆ బొంబాయి ఆంటీకైతే రాణి హెల్దీగా ఉంటే చాలు అనుకుంటున్నారు. అయినా పాప చనిపోయిందంటే బాధగా అనిపిస్తుంది శరత్. చనిపోయింది మన పాపనే కదని, అందుకే బాధ అనిపిస్తుందేమో నీకు. ఒకసారి ఆ పాపను తీసుకొచ్చి చూపిస్తావా శరత్? లేదు, పాప ఇక్కడ లేదు. డాక్టర్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. అంతంత చిన్న పిల్లల్ని దేవుడు అలా ఎందుకు చేస్తాడు శరత్? సరిత, నువ్వు బాధపడకు. మన బిడ్డని చూడు. అది మన చేతుల్లో ఉందా? మన చేతుల్లో ఉన్న పని మనం చేయాలి. అది మన కర్తవ్యం. చూడు, మన చిన్నోడిని ఒకసారి చూడు. ఏడు పాపు సరిత. నీ కాలు పట్టుకుంటాను. పొద్దున్నుంచి అయోమయంగా ఉన్నాను.
ఇలా చేస్తే నేనేమైపోతానో ఏమో. ఏం కాదురా నీకు, నేనున్నానుగా. మరి నువ్వు అలా ఏడుస్తూ ఉంటే నేను చూసి తట్టుకోగలనా? నేను ఏడవట్లేదు. ఇప్పుడు మన బిడ్డ భవిష్యత్తు ఒకటే. సరిత, శరత్, నువ్వు పడిపోయావని తెలియగానే ప్రాణం పోయినట్టు అనిపించింది. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు. నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్తానురా? ఎక్కడికి వెళ్ళను. నేను ఎక్కడికి వెళ్ళినా నేను తీసుకొని వెళ్తాను. నువ్వు క్షేమంగా ఉన్నావు, నాకు అదే చాలు. సరిత, మన బిడ్డకి ఏం పేరు పెట్టానో తెలుసా? అప్పుడే పెట్టినావా పేరు? నేను పెట్టొద్దా? నా కొడుకుని కన్నయ్య అని పిలుస్తానే ముద్దుగా. కన్నయ్య, నా కన్నయ్య. కన్నయ్య అనే పేరు ఎంతో బాగుంటుంది కదా. నీకు నచ్చిందా? రాణికి చిన్ని కృష్ణుడు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు కన్నయ్య కన్నా అని పిలుస్తుంది. వీడు నా చిన్ని కన్నయ్య. శరత్, ఏంటిదే? రాణికి మాత్రం నా గర్భసంచి తీసేసిండ్రని చెప్పకురా. నా వల్లే అట్లా అయిందనిపిస్తుంది, బాధపడుతుంది మళ్ళా. సరే చెప్పలే. గర్భసంచి లేకపోతే ఏమవుతుందిరా? నీకేమైనా బాధగా ఉందా? నాకేం బాధ లేదే. నాకు నువ్వు క్షేమంగా ఉన్నావు, అది చాలంతే. మనకొక కొడుకు చాలు కదరా, ఇంకా పిల్లలు ఎందుకు? కన్నయ్య. సరిత, ఎట్లున్నదే తల్లి నీకు? నా కొడుకుని చూశాను కదా ఆంటీ, అన్నీ మర్చిపోయాను. బంగారు కొండలెక్కున్నాడే నీ కొడుకు. ఎత్తుకున్నారా ఆంటీ? నీకు స్పృహ వచ్చేదాకా మొత్తం మేమే ఎత్తుకొని ఉన్నామే. పాలు పట్టినావా లేదా? వస్తున్నాయా? వస్తున్నాయి ఆంటీ. నీకు స్పృహ వచ్చేదాకా రాణి దగ్గరనే పాలు పట్టిమన్నది డాక్టర్. పట్టించిండా? అక్కడనే తాగిండు వాడు ఫస్ట్. కన్నయ్య, రాణి అమ్మ దగ్గర పాలు తాగావా? అది నా బెస్ట్ ఫ్రెండ్ అని నీకు ముందే తెలుసా? రాణి అమ్మ నేను ఒక్కటే నాన్న. కరెక్ట్ పని చేసినవే రాణి. పంపిస్తుంది, లేకపోతే ఎంత బాధపడుతుండేనో. ఏమైంది ఆంటీ, ఏడుస్తున్నారు? ఏడ్సుడు కాదు బిడ్డ, ఆనంద బాష్పాలు వస్తున్నాయి. మీరిద్దరు ఇంత మంచి స్నేహితులావే. ఇంత గొప్ప స్నేహితులని నాకు తెలియదే. ఆ దేవుడు ఒకటి నీ గర్భసంచి తీయకపోతే అయిపోతుండే కదనే. ఆంటీ, పొరపాటున కూడా ఆ విషయం రానికి తెలియనీయకండి. అవన్నీ దాని మీదనే వేసుకుంటుంది. నేను చేసుడికి ఇట్లా అయిందని బాధపడుతుంది. సరే బిడ్డ, చెప్పంతి. కానీ బిడ్డ చనిపోయింది, అదొకటే బాధగా ఉంది ఆంటీ. అద్దు బిడ్డ అద్దు, ఏడవకు. అందరం సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు నువ్వు బాధపడి మమ్మల్ని బాధ పెట్టకు. రాజు వచ్చిండు, ఒక్కరే పుట్టిండ్రని చెప్పమన్నాడు అందరికీ. దానికి కొడుకు పుట్టినా అయిపోతుండే కదా ఆంటీ. వాళ్ళ అత్త ఎంత ఆడిపోసుకుంటుందో దాన్ని. ఏం కాదు, ఆడ స్వప్నకు బిడ్డనే పుట్టిందట. దీనికి బిడ్డనే. స్వప్నకు బిడ్డ పుట్టిందా ఆంటీ? కొడుకని ఎగిరింది కదా వాళ్ళ అత్త. ఏమో, ఎగిరిండ్రు కథం తుస్సుమన్నది. మా రాజుకు బిడ్డనే కావాలని ఉన్నదే, బిడ్డనే వచ్చిందానికి. ఆడు మస్తు సంతోషంగా ఉన్నాడే. ఇక ఎవ్వరు దేని గురించి బాధపడలేదు. రాణితోటి కూడా ఒట్టేయించుకున్నాడు. అందరం సంతోషంగా ఉందాం. ఇక ఒకటే బాధ ఏంటంటే మళ్ళా నువ్వు పిల్లల్ని కనలేవే. ఆంటీ, నాకు ఈ కన్నయ్య ఒక్కడు చాలు. నాకు పిల్లలు వద్దు. కన్నయ్యనే నా ప్రపంచం. మా శరత్కి కూడా అంతే ఆంటీ. మేమిద్దరు మాకొక్కరు చాలా ఆంటీ. ముగ్గురు చల్లగా ఉండుండ్రు బిడ్డ. మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా. థ్యాంక్స్ ఆంటీ. థ్యాంక్స్ ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్. రాణి, నేను లేకుండా ఇవన్నీ ఎట్లా చేసినవే? ఎంత కష్టం అనుభవించినవే ఒక్కదానివే. నువ్వు నా ప్రాణానివే. నీకేమైనా జరిగితే నేను తట్టుకునేవాడినావే. నాకేం కాదు రాజు, మీరందరూ ఉండగా నాకేమవుతుంది? రాణి, మన చనిపోయిన బిడ్డను తలుచుకొని బాధపడనని నాకు మాటివే. రాజు ప్లీజ్ రాణి, మనకు ఒకతే బిడ్డ, దాన్ని బాగా చూసుకోవాలి. పోయిన బిడ్డ గురించి ఆలోచించకే, నాకు మాటివ్వు. మన బిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారు రాజు. మనకి పాప పుట్టింది, బాబు కూడా పుట్టాడు.
ఇద్దరు క్షేమంగా ఉన్నారు. నీ తప్పేం లేదు రాజు. ఆ దేవుడే అలా తలిచాడేమో. నా కన్నయ్య ఏం చేస్తున్నాడో ఏమో. సరిత లేచిందో లేదో. దానికి ఒక్కసారి స్పృహ వస్తే నా కన్నయ్య గురించి ధైర్యంగా ఉండొచ్చు. అది చూసుకుంటుంది నా కన్నయ్యని. రాణి, మాటిస్తున్నాను రాజు. మనకిప్పుడు ఒకటే కూతురు, ఇంకా ఎవరు లేరు. లేని వాళ్ళ గురించి తలుచుకొని బాధపడనని మాటిస్తున్నాను. నువ్వు కూడా నా మీద ఒట్టే రాజు. మన బిడ్డనే బాగా చూసుకుంటాను, పోయిన బిడ్డ గురించి ఆలోచించనని నా మీద ఒట్టేసి చెప్పు. రాణి, ఒట్టేసి చెప్పు రాజు. మన చేతుల్లో లేని వాటి గురించి అస్సలు ఆలోచించొద్దు. ఒట్టేసి చెప్పు. ఒట్టు రాణి. మన పాప గురించి ఆలోచిస్తాను. నా కూతుర్ని నేనేం పేరు పెట్టి పిలవాలి? బావేమో వాళ్ళ కూతురికి హనీ అని పేరు పెట్టుకున్నాడు. హనీ బాగుంది కదండి పేరు. మరి మన పాపకి చింగారి. చి చిన్నారి. చిన్నారి చిన్నారి. దగ్గరికి జరుపు రాజు. పాలు పట్టాలి పాపకి. బస్ స్టాండ్లోనైతే దిగినాం. మీ అల్లుడు ఉంటేనేమో మంచిగుండు, మనల్ని కార్లో దించేటోడు తీసుకుపోయేటోడు. ఇప్పుడు ఎవరు తీసుకుపోవాలి మనల్ని? బస్ స్టాండ్ల నుంచి ఇప్పుడు హాస్పిటల్కి పోవాలి. అదేడ పాడిందో ఏమో హాస్పిటల్. ఎంత పేరు చెప్పింది సరిత. ఏం పేరు అది? అనసూయ అంగన్వాడి. హాస్పిటల్ పేరు అనసూయ అంగన్వాడే. గారేం పేరు పెట్టుకొని పాడేండు. అంగన్వాడి ఏంది, అనసూయ ఏంది? నాకు అనసూయ అనే పేరింటే చాలు దడుకు దడుకుమంటది గుండె. ఇక మీ అనసూయ ఒకతే ఉన్నదా లోకం మీద? ఎవరు లేరా? మీ అల్లునికి ఫోన్ చేస్తేంది మంచిగా వచ్చి పట్టుకొని పోతాడు కార్లా. ఇగో నువ్వు ఇంకోసారి అల్లుని జోలు తీయక చెప్తానా. చేసిన ఘనకార్యం చాలదని అల్లుడు అల్లుడు అంటానవా? మరి ఇప్పుడు మనం ఎటు పోవుడు, ఏం చేసుడు? ఇట్లా తెలియని వాళ్ళ లెక్క బిత్తిరి ఉంటే ఆడు ఇంకేడికన్నా తీసుకుపోతాడు. తీసుకుపోతాడు. ఈ ముసలి మోకాలకు ఆడిపోతేంది? సొమ్ములు వీక్కపోతాడు అన్నీ. ముసలి దానివి నిన్ను పట్టుకొని ఏం చేస్తాడు? వాళ్ళు నన్ను ఎంత తిడతాడో ఏమో. పోకన్నా బలవంతంగా వచ్చిన. ఈ సగబెట్టుడు పాడగాను. ఈ సగబెట్టుడు లేకపోతే నిన్ననే అద్దుంగా తిడికి. నిన్న అత్తే మంచిగా హాస్పిటల్కి పట్టుకొని పోదాం. ఇవాళ డెలివరీ అవుతుండే. కరెక్ట్ డెలివరీ అయ్యేటప్పుడే మనం లేకపోతుంది. అయితే ఇంటి పాటు వాళ్ళందరు లేరా? నువ్వు గంతగానే టెన్షన్ ఎందుకు పడతాను? ఏం మనిషివే నువ్వు? అసలు మనిషివేనా అవే? ఆగో అటువై ఇటువై నన్ను అంటావు. లేకపోతే ఏంటే మరి? ఇయ్యాల నన్న పొద్దుగాల వద్దామనుకున్నా. జగబెడుతుంది దీన్ని. సగబెట్టుడు పాడుగాను. హాస్పిటల్లో రకరకాల చీరలు కట్టుకుంటే ఏంది, కట్టుకోకపోతేంది? ఓడి చూడవేండి నిన్ను. గట్ల వేయద్దక్క. ఈ సిటీలో గట్ల ఎత్తే మంచిగా ఉండదు. కాలానికి తగ్గట్టు మనం కూడా మారాలి. మారినవుతి. వాళ్ళు నన్ను లేవట్టెత్తేసినా ఎత్తెత్తాడు. ఎవరికి పుట్టిండ్రో ఏమో వీళ్ళు ఫోన్లనే ఎత్తలేరు. అబ్బో నా రానమ్మ ఎత్తంది కదా. చెప్పు. మీ అల్లుని రమ్మని వచ్చి తోలుకపోతాడు. నీకైతే సిగ్గుమానం అన్నది లేదు కానీ. హలో రానమ్మ. అమ్మా బిడ్డ, ఏమైంది బిడ్డ? నేను వచ్చేదాకా ఆవుతేం పోవు. ఎందుకు పోయినావమ్మా నువ్వు? నాకు ఎట్లా నొప్పులు వచ్చినాయి తెలుసా? నా తల్లి ప్రొద్దున్న నుంచి ఇప్పటిదాకా నొప్పులు వస్తూనే ఉన్నాయి. పోన రానమ్మలే. అమ్మ నాకు పాప పుట్టిందే. పాప పుట్టినది బిడ్డ. నాకు కూడా మొదటి కాన్పు పాపనే బిడ్డ. ఇప్పుడు నీకు కూడా మొదటి కాన్పు బిడ్డనే. సంతోషం బిడ్డ. మన ఇంటికి లక్ష్మీదేవి అడుగు పెట్టింది. అల్లుడు ఏమంటున్నాడు బిడ్డ? రాజుకు పాప అంటే ఇష్టం కదమ్మా. మస్తు సంతోషంగా ఉన్నాడు. మంచిది బిడ్డ. నువ్వు ఎక్కడున్నావే? ఇగో వచ్చినాం బిడ్డ. బస్ స్టాండ్లో దిగినాం. ఈ ఆటో పట్టుకొని వస్తాం. అల్లుని పంపిమను. మీ అల్లుని రమ్మను. కారు పట్టుకొని రమ్మని పోదాం. రాజుని పంపి అన్నా అమ్మ. వద్దు బిడ్డ. మళ్ళీ రాజు వస్తే నీ దగ్గర వాళ్ళు ఉంటారు. మేమే వస్తాం. ఆటో ఎక్కినాక ఫోన్ చేపిస్తా. అడ్రస్ చెప్పుండ్రి. సరే అమ్మా, తొందర రా అమ్మా. వస్తున్నా బిడ్డ. ఇగో ఈడి దాకా వచ్చినాం. అమ్మా ఏందో నాన్న? నడుము బాగా నొస్తుందమ్మా. ఇంకా పోలేదా బిడ్డ? పోతుంది బిడ్డ. వాళ్ళు ఇంజక్షన్లు ఇస్తారు, పోతుంది. పాలు పట్టంగా జాగ్రత్త బిడ్డ.
నేను వచ్చినాక పట్టిస్తా కానీ నా మనవరాల్ని మంచి దగ్గరకు పెట్టుకొని వండుకో. బిడ్డకు ఎచ్చగా ఉంటేనే నీకు దానికి మంచిది. అమ్మా నాన్న, సరితకి బాబు పుట్టిండు. సరితకి బాబు పుట్టిండా? దానికి కూడా నొప్పులు వచ్చినాయా? కాదమ్మా, అవును వచ్చినాయి. మీ సరితకి బాబు అట్నే. నా బిడ్డ కొడుకు పుట్టిండా? నీ బిడ్డకు బిడ్డనా? మంచిది బిడ్డ. వాళ్ళిద్దరు మంచిగా ఉన్నారు అట్నా? ఇద్దరు మంచిగా ఉన్నారే. అమ్మ, చిన్ని కన్నయ్య ఎంత బాగున్నాడో, సరిత కొడుకు. అవునా బిడ్డ, మంచిగా ఉన్నాడా? సరిత శరత్ ఇద్దరు మంచిగా ఉంటారు. అలా లెక్కనే కొడుకు పుట్టినట్టున్నాడు. నా మనవరాలు ఎట్లున్నది బిడ్డ? నువ్వు వచ్చినాక చూస్తావు కదా, నేను నువ్వే చెప్పు. సరే బిడ్డ, ఎక్కువసేపు ఫోన్ మాట్లాడకు. అమ్మా, మా ఆడబిడ్డకు కూడా బిడ్డనే పుట్టింది. అయ్యో, ఒక సప్న కూడా బిడ్డనేనా బిడ్డ? నీకు సప్నకు బిడ్డ, సరితకు ఒక్కదానికే బాబు పుట్టిండా? ఏం కాదు బిడ్డ, నీకు మళ్ళా కాన్పులా కొడుకే అవుతాడు. మీ వదినకు కూడా కొడుకే అవుతాడు. అమ్మా, నా బిడ్డకి చిన్నారి అని పేరు పెట్టింది. ఎంత మంచిగా ఉన్నది బిడ్డ పేరు, చిన్నారి. నువ్వు ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడకు బిడ్డ, పండుకో, నేను వస్తున్నా. తొందరరా అమ్మా. వస్తున్నా. ఇంకేందే చెల్లె, మా రానికి బిడ్డనట, వాళ్ళ ఆడబిడ్డకు బిడ్డనట, సరితకు కొడుకట. అందరు మంచిగా ఉన్నారట. నా సరితకు కొడుకు పుట్టిండా? అయితే నా బిడ్డ అదృష్టవంతురాలే. కొడుకు అయితే ఏంది, బిడ్డ అయితే ఏంది, ఏమో అదృష్టం అనబడుతుంది. అందరూ సమానమేనే. నీకు 3 ఆడపిల్లలు గట్ల అంటావు. నాకు 3 ఆడపిల్లలు. ఇక మన వాళ్ళే పుట్టాలని ఉండే. దీనికి మొదటి కాన్పు కొడుకు కాబట్టి ఇంకోటి ఏమన్నా కానీ నువ్వు కూడా గట్లే అనుకో. మొదటి కాన్పుకి ఇట్లా అయింది కాబట్టి 2వ కాన్పు ఖచ్చితంగా కొడుకే పుట్టాలని మొక్కుకో. నేను అసంటి మొక్కులు అస్సలు మొక్క. ఎవ్వరైనా మంచిదే నాకు. అయ్యో గట్లా అంటావు. నీ బిడ్డకు కొడుకు పుట్టాలని లేనలేదా నీకు? ఏమో ఇక అలా అత్త టార్చర్ పెడుతుందని నాకు భయం. అంతకు మించి నాకేం లేదు. ఎవ్వరు పుట్టినా ఒకటే, మేమందరం మంచిగా చూసుకుంటాం. అలా ఆడబిడ్డోళ్ళు అంటే మస్తు ఆస్తులు ఉన్నోళ్ళు. వాళ్ళకి ఎవరు పుట్టినా ఫరక్ పడది. మీరు ఆయనకి ఒకసారి కొడుకు పుడితే మంచిగా ఉండు. అయ్యో, ఇక మళ్ళా పుట్టారా? అప్పుడు పుడతాడితి. ఆగో, గీడేం చెప్తాండ్రు? అక్క, ఆవు ఏం చెప్తాండ్రు గీడ? ఇగో మా రానికి బిడ్డ పుట్టింది, సరితకు కొడుకు పుట్టిండు, రాని వాళ్ళ ఆడబిడ్డ కూడా బిడ్డ పుట్టిందట. అవ్వో, 3 ఒక పారే అయిండ్రే ఏంది డెలివరీలో? ఇక గంటే అయినట్టున్నది. అట్టుండుడేంది, మీరేడ చచ్చిండ్రు? తల్లులే కదా ఇద్దరు. ఓయ్య, నువ్వు మళ్ళీ అడగకు. ఈమె నన్ను మళ్ళీ తిట్టుకుంటా నన్ను స్టార్ట్ చేస్తుంది ఇక రామాయణం. నేను నిన్నేమంటానే చెల్లె. నువ్వేంది మరి, ఏం పూసుకున్నావు నెత్తికి? నేనా హెన్నా పెట్టుకున్నా. అబ్బా, ఈ ముసలిదే కానీ ఎంత మంచి రెడీ అవుతుంది. హెన్నా పెట్టుకున్నదట. నా బతుక్కు నేను పుట్టినప్పటి నుంచి ఒక్కనాడు పెట్టుకోలే. ఆ 3 పోరగాళ్ళు చూసిందంటే కథం పట్టిస్తారు. అయితే నేను హెన్నా పెట్టుకున్నా. తెలుసుగా నీకు హెన్నా అంటే? తెలుసు తెలుసు, బాగా తెలుసు. ఇప్పుడు 3 ఒకదాడే వేయించుకున్నారేంది, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు? గట్లా అనుకోలే ముందే కానీ ఏమైందో తెలియదు అక్క. గిరి సంగతి రాని ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది.